అదిగా గుర్తుకొస్తున్నాయి. అప్పుడు ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళావు? ఎవరిని చూసావు? ఏం చేసావు? నందికను చూసా. ఎక్కడ చూసావు? ఏం చేస్తుండగా చూసావు? కారు ఆపుకుని ఫోన్ మాట్లాడుతుంది. నన్ను చూసి కంగారుగా కారు ఎక్కింది. నాకు అనుమానం వచ్చింది. వెంటనే బండి మీద వెళ్ళాను. అప్పుడు కారులో ఇంకో అమ్మాయి ఉంది. హలో అమ్మడా, ఎవరా నీ ఫ్రెండా? ఫుల్గా మందు కొట్టేసినట్టున్నదే. ఆ అమ్మాయి చచ్చిన దానిలా పడుంది. గాలికి ఆ అమ్మడి చున్నీ ఎగురొచ్చి నా మీద పడితే నేను కారు ఆపమన్నాను. నందిక కారు ఆపలేదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,